హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇవాళ ఆల్ ఇండియా హెర్క్యులెస్ బాహుబలి మన ప్రభాస్ బర్త్డే సందర్భంగా నిన్న నేను ఒక సెపరేట్ వీడియో చెప్పాను. దానిలో నేను చెప్పా ఫౌజీ టైటిల్ అని చెప్పాను. అండ్ ఇది సుభాష్ చంద్రబోస్ జీవితానికి 1932 మోస్ట్ వాంటెడ్ సిన్స్ 1932 అన్నది ఆ ఏరియా ఆ టైం అంతా కూడా అంటే సెకండ్ వరల్డ్ వార్కి లీడ్ అవుతున్న పరిస్థితులన్నీ 1932లో ఉన్నాయి. అప్పుడే మన ఇండియాలో కూడా ఒక రకమైన దారుణమైన పరిస్థితులు బ్రిటిష్ రూల్లో నెలకొని ఉండడం, దాని మీద రకరకాల విప్లవాలు ఎంతోమంది యోధులు బయటకు వచ్చి ప్రాణార్పణ చేయడానికి ముందుకు వచ్చిన వాళ్ళల్లో అండ్ గాంధీ గారి శాంతియుత విధానాలను పక్కన పెట్టి కొంతమంది ఒక భగత్ సింగ్ కావచ్చు, లేకపోతే ఇంకొక మంగళ పాండే కావచ్చు, లేకపోతే ఆ కోవలో ఇక్కడ మనకు అల్లూరి సీతారామరాజు గారు కావచ్చు, అలాగే అక్కడ సుభాష్ చంద్రబోస్ అనే క్యారెక్టర్ బయటకు రావడం, ఆయన ఆజాద్ హింద్ ఫౌజ్ అని పెట్టి ఆయన వేరేగా సెపరేట్గా యుద్ధాన్ని చేయడానికి కోసం అని చెప్పి తను అన్ని రకాలుగా సమాయత్తవడం, ఆయుధ సామగ్రితో పాటు ప్రపంచ దేశాల తోడ్పాటును తీసుకుని బ్రిటిష్కి ఎగ్నెస్ట్గా ఫైట్ చేయడం అనే ఒక సంకల్పంతో ముందుకి ఎగసిన ఒక పెద్ద కెరటం, పెను కెరటం సుభాష్ చంద్రబోస్. కాబట్టి దానికి సంబంధించిన 1932 కానీ అండ్ ఏ బెటాలియన్ హూ వాక్స్ ఎలోన్, అప్పుడు ఆ బెటాలియన్ ఉన్నది ఆయనకి ఆజాద్ హింద్ ఫౌజ్, బట్ ఆయన ఎంతసేపు లోన్ ఫైట్ అయిపోయింది, ఒంటరి పోరాటం అయిపోయింది సుభాష్ చంద్రబోస్ గారిది. అండ్ ఈ ప్రపంచంలో అందరికీ పుట్టుక తేదీతో పాటు మరణ తేదీ కూడా ఉంటుంది, కానీ ఒక ప్రపంచ చరిత్రలో మరణ తేదీ లేని ఒకే ఒక్క వ్యక్తి సుభాష్ చంద్రబోసు, ఒకే ఒక్క వీరుడు సుభాష్ చంద్రబోస్. కాబట్టి ఆయన జీవితానికి చాలా ఆసక్తికరమైన సంఘటనలు ఆయన జీవితంలో ఉన్నాయి. ఆయన నిజంగా చనిపోయారా లేదా కూడా ఇప్పటికి తెలియదు, బట్ ఆయన లైఫ్ మీద జరిగినంత రీసెర్చ్ ఈ ప్రపంచంలో మరి ఏ వ్యక్తి జీవితం మీద జరిగి ఉండదు. షేక్స్పియర్ వర్క్ల మీద ఎక్కువ రీసెర్చ్ జరిగింది లిటరేచర్ పరంగా. అయితే ఇటుపక్కకు వస్తే ఒక వీరుడు, ఒక సాహసి, ఒక యోధుడు మీద ఎంతో గొప్ప రీసెర్చ్ అధ్యయనాలు జరిగాయి, ఎన్నో రీసెర్చ్ వర్క్స్ థీసిస్లు జరిగాయి అంటే అది సుభాష్ చంద్రబోస్ ఒక్కరే మాత్రమే. దానికి రిలేటెడ్గా ఈ కథని హనురాఘుపూడి రాసినట్టుగా మనకు తెలుస్తుంది. మీరు చూస్తే కనుక సుభాష్ చంద్రబోస్ విగ్రహం, ఈ సెల్యూట్ పెట్టే విగ్రహం చాలా ఫేమస్, పాపులర్. ఎలాగైతే అంబేద్కర్ గారి విగ్రహం, ఈ వేలు పెట్టి చూపించే విగ్రహం ఎలాగ పాపులరో, గాంధీ గారి కర్ర పట్టుకున్న విగ్రహం ఎలా పాపులరో, అలాగే జవహర్లాల్ నెహ్రూ గారిది పావురం ఎగరేస్తున్న అది ఆ విగ్రహం ఎలా పాపులరో, అలాగే ఆయన శాల్యూట్ చేస్తున్న విగ్రహం సుభాష్ చంద్రబోస్ గారిది చాలా పాపులర్ ప్రపంచ దేశాల్లో కూడా. ఆయన క్యారెక్టర్ ఇండియాలో నిలబడలా, ఆయన ఇక్కడ ఉండాలనుకోలే. ఎందుకంటే ఇక్కడ ఉంటే గాంధీ గారి తాలూకా శాంతియుత విధానాలకు లొంగిపోవలసి వస్తుంది. ఈ విధంగా మనం ఎన్నాళ్ళైనా కూడా దేశ స్వాతంత్ర్యాన్ని సాధించలేము, కేవలం హింసాయుత విధానంలోని యుద్ధనీతితో ముందుకెళ్తే కానీ భారతదేశానికి, భరతమాతకి విముక్తి లేదని చాలా గట్టిగా నమ్మిన స్వాతంత్ర్య పోరాట వీరుడు సుభాష్ చంద్రబోస్ గారు. కాబట్టి తర్వాత ఫౌజీ అంటేనే ఆజాద్ హింద్ ఫౌజ్లో ఒక సైనికుడు ఫౌజీ అన్నది అర్థం వచ్చేటట్టు పెద్దవాళ్ళు చెప్తున్నారు దాని మీద ఫౌజీ అంటే. కాబట్టి భాయ్యం ఫౌజియం అని కూడా అంటారు. అలాంటి ఒక క్యారెక్టరు, అలాంటి ఒక టైటిల్తో అనురాఘుపూడి ప్రభాస్ గారి మీద చేస్తున్న ఈ ఒక వినూత్నమైన ప్రయోగాత్మక చిత్రం అండ్ విత్ ఆల్ కమర్షియల్ ఇంగ్రీడియంట్స్, దాంట్లో చాలా భారీ ఎత్తు చిత్రం కాబోతుంది. నిర్మిస్తున్న వాళ్ళు మళ్ళీ వాళ్ళు వీళ్ళు కాదు, మైత్రి మూవీ మేకర్స్. పతాకం మీద నవీన్ గారు, రవి గారు ఇద్దరు ఆ సినిమాని నిర్మిస్తున్నారు. అండ్ అనురాఘుపూడి గతంలో కూడా సీతారామన్ సినిమా కూడా ఆయన 1960లో జరిగిన ఒక పీరియడ్ ఫిల్మ్ లాగే దాన్ని కార్వ్ అవుట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇదైతే పూర్తిగా ఇంకా 1932 అంటే ఎప్పుడు మాట 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది, అప్పటి నుంచి ఆయన పోరాటాలు ప్రారంభమయ్యాయి సుభాష్ చంద్రబోస్ గారికి. అవన్నీ కూడా ఈ రోజున ఈ సినిమాలో పొందుపరిచి ఆయన జీవితంలో జరిగిన వింత విచిత్ర పరిణామాలు, విపత్తులు, ఆపదలు, ఇలాంటివన్నీ కూడా ఈ కథలోని మనకి ఎక్కువగా కనిపిస్తాయి. అండ్ ఈజ్ ఎ సాక్రిఫైజింగ్ క్యారెక్టర్ ప్రభాస్ చేయబోతున్నది. ఇప్పటి వరకు ఆయన సినిమాలన్నీ ఒక విధానంలో వెళ్ళాయి. బాహుబలి కానీ, లేకపోతే తర్వాత వచ్చిన ఆదిపురుషు కానీ, లేకపోతే సలార్ కానీ, కల్కి కానీ, ఇవన్నీ ఒక పద్ధతిలో వెళ్తే ఇది పూర్తిగా ఒక దేశభక్తిని రంగరించుకున్న ఒక పాత్ర. స్వాతంత్ర పోరాటంలో అసలు భాషన పర్లేదు, భరతమాత విముక్తి కలగాలని గట్టిగా సంకల్పించి దృఢ నిర్ణయం
నిర్ణయంతో ముందుకొచ్చి ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి ముందుకొచ్చిన ఒక మహోన్నతమైన పాత్రని ప్రభాస్ లాంటి ఒక హీరో చేయడం, ముందుకు రావడం అన్నది ఈ చరిత్రకి, సుభాష్ చంద్రబోసు జీవితానికి కూడా చాలా గ్రేటెస్ట్ ట్రిబ్యూట్ అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఈ రోజున భారతదేశంలో సినిమా చరిత్రే కనుక తీసుకుంటే చాలా పాపులర్ హీరోలు, పెద్ద హీరోలు అనుకున్న వాళ్ళు చాలా, అంటే కృష్ణ గారు అల్లూరి సీతారామరాజు చేయడం కానీ, మెగాస్టార్ చిరంజీవి గారు సైదా నరసింహారెడ్డి క్యారెక్టర్ చేయడం కానీ, ఇవన్నీ కూడా చరిత్రకి ఇచ్చిన గొప్ప నివాళుల కింద లెక్క. అలాంటి క్యారెక్టర్ని ఇప్పుడు మళ్ళీ ప్రభాస్ చేయడం, ఈ బర్త్డే నాడు ఆయన ఒక అమరవీరుడు, ఆయన పోయాడో లేదో కూడా తెలీదు. చాలా కాలం మన గుమ్నేష్ బాబా ఎవరో ఆ పేరు మీద భారతదేశంలో తిరిగాడు. అండ్ గాంధీ గారి తాలూకా లాస్ట్ రైట్స్ టైంలో కూడా సుభాష్ చంద్రబోస్ గారు అటెండ్ అయ్యారనే ఒక వాదన, దాని మీద ఒక పెద్ద వ్యాఖ్యానాలు కూడా భారతదేశంలో ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి. దానికి సంబంధించిన పేపర్లు కూడా ఈ మధ్యన దేవర్ పుట్ టు ది పబ్లిక్ పెర్సెప్షన్ అండ్ పబ్లిక్ కాంప్రహెన్షన్ కోసం అవన్నీ పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అవన్నీ కొన్ని వాటి కదలికలు వచ్చాయి, లేకపోతే అవన్నీ కూడా ఎన్నాళ్ళైనా సరే మూతలు మూసి లోపల పూర్తిగా భూగర్భంలో దాచినట్టుగా ఉండిపోయి వాటికి సంబంధించిన చరిత్ర ఆధారాలన్నీ అవన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. కాబట్టి దానికి సంబంధించిన పాత్ర అవ్వడం 100% ఇది మాత్రం ఏదో రాధేశ్యామ్లాగా ఒక లవ్ స్టోరీయో, లేకపోతే సలార్ లాగా మామూలు కమర్షియల్ సినిమావో, లేకపోతే ఇంకో బాహుబలి అలాంటి సినిమా కాదు ఇది. ఇది దేశం మొత్తం కూడా ఎవరైతే ఏ పాత్ర మీద, ఏ కథ మీద, ఏ కథ కాదు ఇది, ఏ గాథ మీద, ఏ చరిత్ర మీద ప్రపంచం మొత్తం యావత్తు భారతదేశంతో కలిపి ఎవరైతే ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తున్నారో, ఎవరైతే ఆ సంఘటనల్ని, ఆ నిజాల్ని తెలుసుకోవడానికి ఎంత ఎక్సైట్ అవుతారో, అలాంటి ఎక్సైట్మెంట్ ఉన్న ఒక చారిత్రకమైన ఒక గొప్ప శక్తికి రూపం ఎవరైనా ఉంటే అది సుభాష్ చంద్రబోస్ అవ్వడం. అటువంటి సుభాష్ చంద్రబోస్ పాత్రని, ఎందుకంటే ఆయన మంచి హైట్, టాల్ పర్సనాలిటీ సుభాష్ చంద్రబోస్ గారు, అండ్ అలాంటి క్యారెక్టర్ని ఇంత పాపులారిటీ, ఇండియా వైడ్ పాపులారిటీ ఉన్న ఒక మంచి బ్రహ్మాండమైన హీరో, అందరూ మెచ్చుకొని, అందరూ నచ్చుకొని, అందరూ కావాలనుకునే ప్రభాస్ లాంటి హీరో ఈ సినిమా చేయడం అన్నది ఈ సినిమాకి చాలా గ్రేటెస్ట్ ప్లస్ పాయింట్ అవుతుంది. అండ్ గ్రేటెస్ట్ వాల్యూని తీసుకొచ్చే పాయింట్ అవుతుంది. అండ్ మాసెస్ కూడా ఐడెంటిఫై చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రభాస్కు ఉండే మాస్ ఫాలోయింగ్ వల్ల, అండ్ సుభాష్ చంద్రబోస్ గురించి చెప్పే ఆ కథకి సంబంధించిన దానిలో ఉండే సంఘటనలు, వాస్తవికమైన ఆధారాలు, నిజ జీవన సంఘటనలు, దాంట్లో మలుపులు, మార్పులు, చేర్పులు అండ్ పరిణామాలు, ఇవన్నీ కూడా అందులో ఉన్నప్పుడు ఏమవుతాయంటే అవి ఎక్కువగా మాస్కి రీచ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం అండ్ ఎక్కువగా దానికి విస్తృతి, వైశాల్యం ఉంటాయి. కాబట్టి ఈ సినిమాకి ఇటు క్లాస్ ఆడియన్సు, అటు మాస్ ఆడియన్సు అండ్ మేధావులు, రీసెర్చ్ స్కాలర్సు, వీళ్ళందరూ కూడా, మరి అనురాఘోపుడి దీని మీద ఎంత వర్క్ చేసి ఎంత కసరత్తు చేసాడో మనకు తెలియదు కానీ, బట్ ఈజ్ ఏ వెరీ డీప్ థింకర్. దాన్ని బాగా డీప్గా రీసెర్చ్ చేస్తే కానీ మనం గబుక్కుమని అతను సెటిల్కి వెళ్ళిపోయే రకం కాదు. ఎప్పుడో లాస్ట్ ఇయర్ August 17, 2024 నాడు కొబ్బరికాయ కొట్టి పూజ కార్యక్రమాలు చేశారు. ఈ రోజుకి దానికి సంబంధించిన నిన్నేదో ఒక పోస్టర్ రిలీజ్ చేశారు అనుకోండి. ఇవి ఈ సినిమాకి సంబంధించినంత వరకు ఫౌజీ అనే టైటిల్ నిన్నే చెప్పాను, ఫౌజీ అనే పెడతారు. ఎందుకంటే ఇది 100% సుభాష్ చంద్రబోస్కు రిలేటెడ్, లేకపోతే 1932 అన్న మాటే రాదు. పద్మవ్యూహ విజయపాద పాండవ పక్షే సంస్థిత కర్ణ, ఇవన్నీ చెప్పారే, గురు విరహిత యాకలవ్య, ఇవన్నీ ఆ శ్లోకాలు, ఇవన్నీ కూడా ప్రతి క్యారెక్టర్ మీరు చూసుకుంటే, కర్ణుడు కానీ, యాకలవ్యుడు కానీ, లేకపోతే అభిమన్యుడు కానీ, ఈ పాత్రలన్నీ సుభాష్ చంద్రబోస్ గారికే కరెక్ట్గా సరిపోతాయి. అందుకని అతను కొంచెం చదువుకున్న వ్యక్తి, మన అనురాఘోపుడి, కాబట్టి ఆ సాంస్క్రిట్ శ్లోకాన్ని కూడా అతను ట్వీట్ చేయడం జరిగింది. ఈ పాత్రీకరణ లక్షణాలన్నీ కూడా సుభాష్ చంద్రబోస్కు బాగా సరిపోతాయి. అండ్ సుభాష్ చంద్రబోస్ లక్షణాలే అవన్నీ కూడా, కాబట్టి ఆ శ్లోకాన్ని తను ఈ రోజున ట్వీట్లో పెట్టడం జరిగింది. 100% ఈ సినిమా మన మాన్యుమెంటల్ ఫిల్మ్ అవుతుంది. అండ్ దానికి కావలసినంత డబ్బు, దానికి కావలసినంత పలుకుబడి, దానికి కావలసినంత ఏది కావలిస్తే అది, ప్రాణం కావాలంటే ప్రాణం తీసుకొచ్చి పెట్టగలిగేంత దమ్మున్న బలమైన నిర్మాతలు మన మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ గారు అండ్ రవి గారు. కాబట్టి వాళ్ళ చేతుల్లో ఇలాంటి ప్రాజెక్ట్ పడడం అన్నది 100% ఈ సినిమా చేసుకున్న యోగం, ఈ సినిమాకి మిగిలిన సార్థకత అని చెప్పడానికి మాత్రం సంశయించ
చూపించక్కర్లేదు. ఈ సందర్భంగా అండ్ ప్రభాస్ బర్త్డే నిజంగా చరితార్థమైంది, సార్థకమైంది. ఎప్పుడో నేను ఆదిపురుష్ చెప్పిన ఆదిపురుష్ ఆయన సినిమా రిలీజ్ అవుతున్నప్పుడే చెప్పాను. అండ్ చరిత్రలో ఆయనకి ఒక స్థానం ఉండే పాత్రలు చేయగలుగుతున్నారు, చేస్తున్నారు ప్రభాస్ గారు. కాబట్టి ఈ సినిమా కూడా ప్రభాస్కి అంతకన్నా అద్భుతమైన ఫాలోయింగు, మాస్ ఫాలోయింగు, క్లాస్ ఫాలోయింగు అండ్ లిటరరీ పీపుల్, ఎడ్యుకేటెడ్ ప్రొఫెసర్సు, అంటే ఈ సుభాష్ చంద్రబోస్ జీవితం మీద ఎంత రీసెర్చ్ జరుగుతున్నదో ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్, వాళ్ళందరూ కూడా ప్రభాస్కి ఇప్పుడు సరికొత్తగా అభిమానులు అయిపోతారు ఈ సినిమాతో. కాబట్టి ఇది 100% నిజమైన పుట్టినరోజు ప్రభాస్కి అని చెప్పడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రపంచం అంతా చీకటైనప్పుడు నేను మళ్ళీ ఒక అవతారం ఎత్తాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.